మామూలు భోజనానికి, బ్రాహ్మణ భోజనానికి డిఫరెన్స్ ఏంటి? మడి కట్టుకొని చేస్తారు. బ్రాహ్మణ భోజనం. ఇప్పుడు మామూలుగా మీరు చూడండి, బయట ఫంక్షన్స్ ఏదైనా కానీ స్నానం చేసామా, ఇది చేసామా అట్లాంటివి ఏమడదు. కానీ బ్రాహ్మణ భోజనానికి కంపల్సరీ మడి కట్టుకోవాలి. చేసేది నిష్ఠతో చేయాలి. కుక్ చేసే వాళ్ళని ఎంటర్ అవ్వడమే స్నానం చేసిన తర్వాతే దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత దీపం వెలిగించిన తర్వాతే ఎంటర్ అవ్వాలి కిచెన్కి. ఇది ఒక పాయింట్. మడి కట్టుకుని సజెస్ట్, ఎందుకంటే మన దగ్గర నుంచి పూజలకి వాటికి ఎక్కువ మంది తీసుకునే ఆర్డర్ ఉంది కాబట్టి పూజలకి ఎక్కువ మంది మన దగ్గర ప్రిఫర్ చేస్తారు. సో దానికోసం మడి కట్టుకుని దేవుడికి పెట్టేది కదా, సో మడి కట్టుకుని వంట చేస్తాం బ్రాహ్మణ భోజనం. అంటే వంట ఇప్పుడు ఒకరికి ఇద్దరికి చేయరు కదా, ఇప్పుడు ఒక బల్క్ ఆఫ్ పీపుల్కి చేస్తారు. సో అది చేసేంత వరకు అట్లే మడిలోనే ఉంటారా? తడిబట్టతోనే ఉంటాం యాక్చువల్లీ. అంటే ఉదయం తడిబట్ట కట్టుకుంటాం, ఆ వేడికి ఆరిపోతుంది కదా, అలాగే ఉండాలంటే అది చాలా కష్టం. సో మీరు చేస్తారా వంట? అంటే ఎప్పుడైనా కానీ వంట మాస్టర్ రానప్పుడు మీరు? లేదు, నేను చేస్తాను యాక్చువల్గా. వంట మాస్టర్ ఉన్నా కూడా నేను చేస్తాను. ఓకే.